అలానే విశ్వేశ్వరరావు నమ్మించటం, మోసం చేయటం, ఇది వైసీపీ ఫ్యామిలీలోనే ఉంది అనేది అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి నేత వైభవ్ వాలకం చూస్తుంటే అర్థమవుతుంది. పైగా వైసీపీ ఫ్యామిలీ అని చెప్తున్నారంట. డబ్బులు అడిగితే వైసీపీ ఫ్యామిలీ మెంబర్ని మీరు అడిగితే మీ అంత చూస్తానని బెదిరిస్తున్నాడట. అంతేకాదు డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళని చనిపో అని చెప్పి అంటున్నారంట. ఇంతకీ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి అనంతపురంలో చింతగుంట వైభవ్ అనేటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ ఉన్నారు. ఆయనకి చిన్ననాటి చదువుకున్నటువంటి ఒక స్నేహితురాలు ఉంది. ఆవిడ నంజాల్లో ఉంటారు. నంజాల్లో ఆవిడ పేరు నాగశ్వేత. ఇద్దరికి మళ్ళీ చాలా కాలం తర్వాత పరిచయం ఏర్పడింది. పరిచయం ఉంది, ఆల్రెడీ బాల్య స్నేహితులు. పరిచయం ఉంది కాబట్టి అప్పటికి తీసుకున్నాడు. అప్పటికి తీసుకుంటే ఇచ్చింది, ఒక 5 లక్షలు ముందు ఇచ్చింది, బిజినెస్ పెడదాము అని చెప్పి. అంటే ఆ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా మళ్ళీ బిజినెస్ పెట్టుకోవచ్చు, దానికి అవసరం అయితే ప్రాసెస్కి అని చెప్పి మళ్ళీ అడిగి తీసుకున్నారు. తర్వాత గోల్డ్, వెండి అమ్మి ఈ నాగశ్వేత ఇచ్చేసింది, బాల్య స్నేహితుడే కదా అని. అలా విడతల వారీగా ఇచ్చినటువంటి డబ్బు 50 లక్షలు పైగా అయ్యింది. ఆ డబ్బుని ఇప్పుడు తిరిగి అడుగుతూ ఉంటే, సో ఆయన నేను డబ్బులు ఇవ్వను, పో నీ చేతనం చేసుకో, నువ్వు చచ్చిపోతావా చచ్చిపో, వైసీపీ ఫ్యామిలీ నేను అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడంట. దాంతో ఆవిడ పోయి నేరుగా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కేసు పెట్టింది. కేసు పెడితే పోలీసులు పట్టించుకోవట్లేదని చెప్పి ఇప్పుడు మీడియా ముందుకు వచ్చింది నాగశ్వేత. బహుశా ఈ కేసు బయటకు వచ్చింది. ఇలాంటి కేసులు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఫ్యామిలీ అని చెప్పి చెప్తూ మోసం చేస్తున్నటువంటి వాళ్ళు అనేకం ఉన్నారు. వాళ్ళు మోసం చేస్తుంది ఎవరినో నాకు తెలిసినటువంటి దృష్టాంతాలే దాదాపు 4-5 ఉన్నాయి. వైసీపీ ఫ్యామిలీ అని, వైసీపీకి సంబంధించినటువంటి లీడర్లు, వైసీపీకి సంబంధించిన ద్వితీయ శ్రేణి లీడర్లు, బంధువులు, స్నేహితులు వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేస్తూ తిరిగి డబ్బులు ఇవ్వమంటే ఇవ్వకుండా వైసీపీ ఫ్యామిలీ ఇవ్వకపోతే ఏం చేస్తారు అనేటువంటి దృక్పథంతో ఉన్నారు. బహుశా నాకు తెలిసి ఒక 5-6 కేసులు అయితే ఉన్నాయి. మరి రాష్ట్రంలో ఇంకా ఎన్ని కేసులు ఉన్నాయో తెలియదు, కానీ కేవలం బంధువుల్ని, స్నేహితుల్ని టార్గెట్గా చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకొని, వడ్డీకి డబ్బు తీసుకొని తిరిగి ఇవ్వకుండా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇదేనా వైసీపీ ఫ్యామిలీ అంటే? ఇప్పుడు వైభవ్ చెబుతున్నటువంటి వైసీపీ ఫ్యామిలీ అంటే ఇదేనా? 50 లక్షలు తన బాల్య స్నేహితురాలు ఇస్తే నమ్మి ఆవిడ మోసం చేశారు, పోలీస్ కేసు పెట్టారు. కేవలం నేను ఇదే కాదు చెప్తుంది, ఇలా వైసీపీలో ఉండేటువంటి వాళ్ళు ద్వితీయ శ్రేణి, మండల స్థాయి, గ్రామ స్థాయి లీడర్లు అనేక మంది ఉన్నారు. వాళ్ళ మీద ఫిర్యాదులు కూడా ఉన్నాయి. నాకు తెలిసిన వాళ్ళే 5 ఉన్నారు. మరి వైసీపీ ఫ్యామిలీ అంటే ఇదేనా? వీళ్ళు ఒక ట్రైనింగ్ లాగా అయ్యారా? రాష్ట్రంలో అనేక మంది ఈ విధంగా స్నేహితుల్ని, బంధువుల్ని టార్గెట్ చేసుకొని డబ్బులు తీసుకొని ఆ డబ్బులతోటి ఎంజాయ్ చేస్తూ డబ్బు ఇవ్వమంటే ఇవ్వము, మేము వైసీపీ ఫ్యామిలీ, మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి, చచ్చిపోతారా చచ్చిపోండి అని చెప్పడం అనేది ఇది కొత్త సంస్కృతి. సమాజంలో కొత్త సంస్కృతిని తీసుకొచ్చారా? ఇదేనా కొత్త సంస్కృతి? ఇది సమాజానికి మంచిదేనా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.